బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారయ్యాయి. జిల్లాల వారీగా రిజర్వేషన్ల గెజెట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్కు సోమవారం మధ్యాహ్నమే చేరుకున్నాయి. 31 జిల్లాల నుంచి 3 సెట్ల గెజెట్లు జిరాక్స్ కాపీలతో పాటు పెన్ డ్రైవ్లో తీసుకుని కమిషనరేట్లోని హెల్ప్ డెస్క్లలో టీపీఓలు అందజేశారు. వాటిని పంచాయతీరాజ్ అధికారులు పరిశీలించి ఆ తర్వాత జిల్లాల వారీగా ఒక్కో సెట్ గెజెట్ కాపీలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి హ్యాండ్ ఓవర్ చేశారు. అదేవిధంగా మరో గెజెట్ కాపీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పంపారు. అయితే ఈ క్రమంలో ఎస్ఈసీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు హైదరాబాద్లోని ఏసీ గార్డ్స్లో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో సాయంత్రం 6:15 ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, రైట్ వెన్నెల, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా లైన్ క్లియర్ అయింది. ఈ రోజు సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యం ఉంది. ఈ రోజు సాయంత్రం 6:15 రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో రాణి కుముది కమిషనర్ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేయనున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. గత ఎన్నికలకు సంబంధించి 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలు నిర్వహించవచ్చని కూడా హైకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యం కావచ్చు. అందుకు అనుగుణంగా ఇక్కడ ఎడ్యుకేషన్ కమిషన్ కి సంబంధించి కూడా 50% మించకుండా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే కులగణన 2011 సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన జనాభా లెక్కల ప్రకారం కావచ్చు, అలాగే బీసీల కులగణన డేటాను పరిగణలోకి తీసుకున్నారు. ఇక మొత్తంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి కూడా రిజర్వేషన్ల సంబంధించి కూడా పూర్తయిన నేపథ్యం కావచ్చు. వైపు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కూడా ఏదైతే రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా ఈసీకి నివేదికను కూడా పంపించడం జరిగింది. ఇక ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా కూడా తాము సిద్ధంగా ఉన్నట్టుగా కూడా లేఖ పంపిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ప్రభుత్వ పరంగా కూడా అన్ని కసరత్తులను పూర్తి చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పటికే ఎన్నికల సంఘం కమిషనర్ ఏదైతే సమీక్షా సమావేశం నిర్వహించారు, ఇప్పటికీ జూమ్ సమావేశంలో కూడా ఉన్నతాధికారులకు సంబంధించి కూడా కలెక్టర్లు అలాగే ఆ శాఖలకు సంబంధించి కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కూడా సూచించిన నేపథ్యం కావచ్చు. పోలింగ్ బూతులు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ పత్రాలు, నామినేషన్లకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అలాగే భద్రతాపరమైన అంశాలపైన కూడా ఎస్ఈసీతో కూడా చర్చించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ఎన్నికలకు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సంఘం ఇప్పుడు ఈరోజు సాయంత్రం నోటిఫికేషన్ ఇష్యూ చేయబోతా ఉన్నది. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తును అయితే చేస్తా ఉన్నది. మొదటి జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించిన ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మరోవైపు హైకోర్టులో ఇక ఈ బీసీ పిటిషన్ కి సంబంధించి కావచ్చు, ఎన్నికల సంబంధించి నిర్వహించేందుకు రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అది ఈ రోజు 2:15 సంబంధించి కూడా హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరోసారి ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించనున్నది. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా హైకోర్టుకు తెలుపనున్న నేపథ్యంలో దీని తర్వాత ఈ రోజు సాయంత్రం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాబోతా ఉన్నది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.